హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ కర్రీ చేశాను కదా. కర్రీ చేసినప్పుడంతా నేను ఈ తొక్కుల్ని అయితే పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే పారేయను. అలాగే లాస్ట్లో వచ్చిన ముచ్చుకులు ఉంటాయి కదా, అవి కొద్దిగా బెండుల్లాగా అనిపిస్తాయి. ఈ పచ్చడికి వాడుకోవచ్చు పారేయకుండా. నేనైతే ఈ పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఇలాగా దీంట్లో బీరకాయ పచ్చడిలో పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు, కానీ ఈరోజు మాత్రం నేను పాత పద్ధతిలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదా అలా చేస్తున్నాను. పచ్చిమిర్చి టమాటా పచ్చళ్ళు బీరకాయ తొక్కులు వేసి చేస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒలుచుకొని కట్ చేసుకొని కడిగి ఒక దాంట్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూపిస్తాను. పచ్చడి అంటే అందరికీ తెలిసిందే కదా, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇదే పచ్చడి ఎండుమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చడి తక్కువ తినేవాళ్ళు, నిలవ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు. మాకైతే అయిపోతుంది పచ్చడి, తినేస్తారు ఒక రోజులో 2 రోజులు అయిపోతుంది పచ్చడి. అందుకని నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కట్ చేసుకొని వస్తాను. ఈలోగా టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ తొక్కలు, తర్వాత కొంచెం చింతపండు, ఎందుకంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. నేను టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం తగ్గించాను. కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి అవి వేయించుకుందాము. ఈ ఏడుతుండగానే బీరకాయ తొక్కులు కూడా వేసేద్దాం, ఎందుకంటే రెండు కలిసి నూనెలో వేగితే బాగుంటాయి. పల్లీలు వేసుకున్న వాళ్ళు అయితే ముందే పల్లీలని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి, కాకపోతే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇదైతే న్యాచురల్గా మనం బీరకాయ తొక్కలు పచ్చడి అంటే బీరకాయతోనే చేయాలని చెప్పి ఈరోజు చేస్తున్నాను. ఇది కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, నీరంతా ఇంకిపోతుంది. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గబెడదాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలాగ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిని నూనె పక్కకు వచ్చేసింది. చూసారా, ఇలా వేగితే చాలు ఫ్రెండ్స్. ఇదంతా సైడ్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకుంటాను, ఎందుకంటే కొద్దిగా పచ్చడి బూజు రాకుండా చక్కగా ఉండాలంటే నీరు లేకుండా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నీరంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఆ సైడు టమాటా ముక్కలు వేసేసుకుంటాను, ఎందుకంటే దీంట్లో కొంచెం పచ్చివాసన ఉన్నా ఏమన్నా తేమ ఉన్నా కానీ సైడ్ పెట్టాం కాబట్టి అది కూడా ఉడికిపోతుంది. చూసారా, ఇలా సైడ్ వేసేసుకొని కొంచెం మనం ఉప్పు ఇలా జల్లేసామనుకోండి తొందరగా మెత్తబడిపోతుంది ముక్క, చక్కగా ఉడుకుతుంది పచ్చడి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం మూత పెట్టేసుకుంటాను. చైనా వాళ్ళు చూసారా మీరు, ఇలాగ గోడలా కట్టేసిన గిన్నెలు కూడా వాళ్ళు తయారు చేసుకొని అటొకటి ఇటొకటి అన్నట్టు వాళ్ళు దగ్గర పెట్టుకొని తింటూ వేడి చేసుకుంటూ ఉంటారు. మనకు కూడా వచ్చినాయేమో కానీ ఆ స్టైల్లో ఇప్పుడు నేను వేపుతున్నానని నాకు గుర్తొచ్చిందనమాట. ఇది వేగిపోయినాయి ఆల్రెడీ, ఇవి కొంచెం మగ్గుతాయి. ఈ టమాటా మగ్గితే ఆరనిచ్చేసి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ పచ్చివాసన ఇష్టపడే వాళ్ళు అయితే పచ్చడి మిక్సీ వేసేటప్పుడు వేయండి. వెల్లుల్లిపాయ వాసన చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళు అయితే ఈ స్టేజ్లోనే ఇక్కడ మనం వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకుంటే వెల్లుల్లిపాయ కూడా మగ్గిపోతుంది. నేనైతే పచ్చి వేస్తాను ఫ్రెండ్స్, దాని స్మెల్ బాగుంటుంది పచ్చడిలో. మూత పెట్టేసుకుంటాను. చూసారా, ఇంతేనండి, టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు ఈ సపరేట్గానే ఇవి కూడా మగ్గినాయి. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాక మిక్సీ వేసుకున్నాము. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజుల్లో రోట్లో వాడట్లేదు, మిక్సీ ఎక్కువ వేసుకుంటున్నారు. మిక్సీలోనే పచ్చళ్ళు కానీ అన్నీ మిక్సీతోనే గ్రైండర్లతోనే అయిపోతుంది పని. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయలు, అంటే ఈ పెద్ద పాయలు అంటే 4-5 రెబ్బలు అయి ఉంటుంది, చిన్నవి అయితే
ఈ పెద్ద పాయలు కాబట్టి నేను 2 వేసుకుంటున్నానండి. మీరైతే మామూలుగా చిన్నగా ఉంటే ఒక 4 వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ ఎలాగో మనం పచ్చి తినము, ఇలాగైనా పచ్చడిలో ఉంటే మంచిది కదా. ఇదైతే నేను చల్లార్చుకున్నాక మిక్సీ వేసి ఒకసారి చూపిస్తాను. అన్నం కూడా అయిపోవచ్చింది. వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆరిన తర్వాత మిక్సీ వేసి చూపిస్తాను. పచ్చడిని తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్ని నూనెలో వేసాను కాబట్టి వేపుకొని ఆరనిచ్చాను కాబట్టి తాలింపు అవసరం లేదు. కొంతమంది అన్ని ముక్కలు పొయ్యి మీద పెట్టి మగ్గనిచ్చిన తర్వాత రుబ్బి తాలింపు వేసుకుంటారు, అలా కూడా చేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఆరనిస్తాను. స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఆరినాక మిక్సీ వేసి చూపిస్తాను చూడండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఒక మిక్సీ జార్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే ఈ ముక్కలు కూడా వేసుకొని కచ్చాపచ్చగా ఒకసారి మిక్సీ వేద్దాం. తర్వాత టమాటా ముక్కలు వేస్తే పచ్చడి అయిపోతుంది. ఒక తిప్పితే సరిపోతుంది. ఎక్కువ పేస్ట్లా కాకుండా మన రోటి పచ్చడి ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుందామండి. ఇలాగా అన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొస్తాను. ఇలా ఒకసారి కచ్చాపచ్చాగా వేసేసి దీంట్లో టమాటా ముక్కలు వేసి కొంచెం బరగ్గా పట్టుకుందామండి. మిక్సీ అయిపోతుంది పచ్చడి. మనం వేస్ట్ అనుకుంటాం కానీ టమాటా కానీ ఇవన్నీ కొంతమంది చాలామంది తొక్కలు అవి తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఈ బీరకాయ తొక్కల్లో ఉన్న విటమిన్స్ తింటే మంచిదని పెద్దల కాలం నుంచి కూడా బీరకాయ తొక్కల్ని పచ్చడి చేస్తూనే ఉన్నారు. ఈ తరం వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో తింటే. ఒకసారి మిక్సీ వేస్తాను. మన ఉప్పు ఇంకా వేయాలా వద్దు అనేది తర్వాత చూసుకొని వేయండి. ఎందుకంటే టమాటా మగ్గటానికి కొంచెం ఉప్పు వేసాం కదా, అది చాలకపోతే కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే వేసాను, ఇంకా చూడలేదు, చూశాక చాలకపోతే కలుపుకుంటానండి. ఇదిగోండి ఇలా కచ్చాపిచ్చాగా వేసుకుంటే సరిపోతుంది. టమాటా వేసాక ఇలాగుంది చూసారుగా. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ తొక్కల పచ్చడి టమాటా వేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిని తర్వాత పెరుగు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇవి అయితే చాలా వరకు ఒకసారి పైన కోణాలన్నీ గీకేసాను ఫ్రెండ్స్. కోణాలన్నీ గీకేయటం అంటే ఆ పీచు ఇప్పుడు తీసాను కదా, అటువంటి పీచులు ఉంటే పోతాయి. అవి తీయబట్టి మనకి పీచులు ఎక్కువ లేవు. చూసారుగా, ఇంతే బీరకాయ పచ్చడి. బీరకాయ మొత్తం డైరెక్ట్గా తొక్కలు కాకుండా బీరకాయతో కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే వేస్ట్ కాకుండా ఆ తొక్కలను కూడా ఇలా పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. అట్లలో కూడా చాలా బాగుంటుంది ఇది. అన్నంలోకి అట్లలోకి కూడా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తాలింపు ఎందుకు వేసుకోలేదంటే నూనెలోనే మగ్గించాను కాబట్టి తాలింపు వేసుకోలేదు ఫ్రెండ్స్.